బాలిశెట్టి అనే వ్యక్తి వ్యాపారం చేస్తుండేవాడు. పచారీ కొట్టంది. చాలా బాగా వ్యాపారం సాగుతుంది. అయితే పప్పు, ఉప్పు, బెల్లం ఇలాంటివన్నీ అమ్ముతుండేవాడు. వ్యాపారంలో వృద్ధి చెందే కొద్దీ తనకి చేతి కిందకి ఒక మనిషి కావాలి అనిపించింది. నరసయ్య అనే వ్యక్తిని పనికి పిలుచుకున్నాడు. నరసయ్య చాలా బాగా పనిచేసేవాడు. కానీ తనకి శక్తికి మించి పనులు చెప్తూ ఉండేవాడు బాలిశెట్టి. నరసయ్య విసుకోకుండా చేసేవాడు. తన సమయం అయిపోయినా సరే ఇంటికి పంపించేవాడు కాదు. ఏదైనా పని ఉన్నా సరే ఈ బస్తా పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసి అప్పుడు ఇంటికి వెళ్ళు అని అనేవాడు. నరసయ్య బాధపడకుండా పని చేసేవాడు. బాలిశెట్టి ఇంట్లో పెళ్లి కుదిరింది కూతురికి. ఆ పనులు కూడా నరసయ్య చేపించేవాడు. చాలా ఆనందంగా అంతే ఆనందంగా చేసేవాడు. నరసయ్య ఇంట్లో పెట్టేవారు పనిమానేమని. కానీ ఎప్పుడూ నరసయ్య పనిమానేయలేదు. అయితే ఒకసారి బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి పెళ్లికి సంబంధించిన నగలు, బంగారం, డబ్బు అన్ని పట్టుకెళ్ళిపోయారు. వెంటనే బాలిశెట్టి బాధపడటం చూసి నరసయ్య, మీకు బంగారం, డబ్బు కావాలంటే నేను సహాయం చేస్తాను, మీరు బాధపడకండి అని అన్నారు. అప్పుడే తెలిసింది నరసయ్యకి 20 ఎకరాల పొలము, మాగాణి, 20 ఎకరాల మామిడి తోట, ఇంకా చాలా ఆస్తులు, సొంత ఇల్లు ఉన్నాయని, తను ఖాళీగా ఉండలేక పనిచేస్తున్నాడని తెలుసుకుని చాలా